మండలం తరఫున సీఎం సహాయ నిధికి 51,200 రూపాయలు ఎమ్మెల్యే గారు ముందే కదా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా యువ నాయకులు, మా అందరి నాయకులు, మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో విజయవాడలోని వరద బాధితులకు సీఎం సహాయ నిధికి మా మండల నాయకుల తరఫున, యువగళ నాయకుల తరఫున 1,50,116 రూపాయలు మా ఎమ్మెల్యే గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి అందజేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి ద్వారా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా చిట్టమూరు మా తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరులు మావరెడ్డి జనార్దన్ రెడ్డి గారు, సోదరుడు శ్రీనివాసులు గారు, అలాగే చిన్నారావు గారు, రాజేష్ రెడ్డి గారు, మా కస్తూరయ్య గారు, వెంకటేష్ గారు, ప్రసాద్ గారు, వెంకటకృష్ణయ్య గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,50,116 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. చిట్టమూరు మండల నాయకులు మొత్తం అన్ని మండలాల కన్నా స్పందించారు. ఉదయాన్నే 1,50,000 రూపాయలు, మళ్ళీ ఇప్పుడు 1,50,216 రూపాయలు రావడం నిజంగా చాలా సంతోషం. ఎందువల్లంటే ఇవన్నీ కూడా ఎంత ఇచ్చినా ఇంకా కూడా ఇవ్వాల్సిన పరిస్థితుంది ఈరోజు విజయవాడ జరిగినటువంటి ఆ సంఘటనకి. కాబట్టి ఇవన్నీ తీసుకొని నేను సోమవారం మధ్యాహ్నం అట్లా బయలుదేరి వెళ్తాను. ఇవన్నీ కూడా లోకేష్ గారికి ఇస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు జరిగినప్పుడు స్పందిస్తున్నారు నాయకులు, చాలా సంతోషం. అట్లాగే మీ మండలాల్లో ఎవరైనా నిరుపేదలు, పేదలు ఏదైనా చదువుకునే దానికి అవసరమైతే కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళు సాయం చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఏదైనా హాస్పిటల్లో డబ్బులు లేకుండా జాయిన్ కాని వాళ్ళు కూడా మీరు సహాయం చేయండి. సహాయం చేసే స్తోమత మీకు అంత ఉంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ సహాయం కూడా చేయండి. ఖచ్చితంగా భగవంతుడు అందరికీ కూడా మీ అందరికీ కూడా ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.